జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. శంకర్ గౌడ్ గారు ఆర్టీసీ ధర్నాలో అమరులైనారు. వారి ఇంటి దగ్గర ఉన్నాము. మరి వారు గవర్నమెంట్ వారు ఏం సాయం చేసిల్లో, సహకారం అందించిల్లో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అమ్మ చెప్పండి. నమస్కారం అండి. మా గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ 10 లక్షలు పంపించిండ్రండి. ఎమ్మెల్యే గారు 5 లక్షలు పంపించిండ్రు. అవి వచ్చినాయి కానీ మాకు ఇంకా వానికి ఉద్యోగం ఒకటి, మాకు ఇల్లు కావాలి. మొన్న కూడా కేటీఆర్ సార్ వచ్చి ఆయన 5 లక్షలు ఇచ్చిపోయిండ్రు. కానీ ఇక వస్తున్నారు కానీ ఏం చెప్పట్లేదు. అశ్వత్థామరెడ్డి వచ్చిండ్రు, ఇంకొక ఆయన జాన్సన్ ఆయన ఆర్టీసీ జేఏసీ వాళ్ళు వచ్చిండ్రు. జేఏసీ వాళ్ళు వచ్చి మీకు ఇస్తామమ్మా, ఏదంటే అది ఇస్తామమ్మా, ఇల్లు ఇస్తాం, మీకు ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పిండ్రు. నాకైతే స్థలం లేదు, స్థలం లేకనే మా అల్లుని కాడ వేసుకున్నా. నాకు అది స్థలం ఇవ్వాలి, ఇల్లు కట్టించి ఇవ్వాలి అని చెప్పిన, నా కొడుకు జాబ్ ఇవ్వాలని చెప్తే సరే అని ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు కానీ ఇంకా అది ఏం బయట పెడతలేరు వాళ్ళు. దాని గురించే మేము కూడా ట్రై చేస్తున్నాం. మనకి జాబ్ కావాలి, మాకు ఇల్లు జాగా కావాలి అని కోరుకుంటాను గవర్నమెంట్ తరఫున. ఇదే కోరిక మాది.